సపోర్ట్ ఫర్ టూరిజం కింద అరకు రీజియన్ ఒక హబ్ తీసుకొని చేస్తున్నారు. దానికి కూడా స్వాగతం పలుకుతున్నా. రెండోది పులికాట్ లేక్. ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్స్ మనం పెడుతున్నాం. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఈ బర్డ్స్, రేర్ బర్డ్స్ అతిథులుగా వస్తూ ఉంటాయి, మన గెస్ట్లుగా వస్తాయి, కొన్ని రోజుల నుండి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ సీజన్ లో ఫ్లెమింగో ఫెస్టివల్ ఉన్నది బ్యూటిఫుల్ ఫెస్టివల్. దాన్ని కూడా మనం ఉపయోగించుకుంటే పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. కోస్టల్ కార్గో, ఇన్లాండ్ వాటర్ వేస్, ఫ్రైట్ కారిడార్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెద్ద పెట్టేస్తున్నారు. నేను కూడా ఎప్పటి నుంచి ఇది మాట్లాడుతున్నాను. ఏదైతే సీ కోస్ట్ నుంచి ఈస్ట్ వెస్ట్ కారిడార్ మనకుండే నార్త్ సౌత్ ఉంది. ఇచ్చాపురం నుంచి ప్రారంభిస్తే చెన్నై వరకు నార్త్ నుంచి సౌత్ వరకు ఒక కారిడార్ వస్తుంది. 1000 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉండే కారిడార్. దీనికి నేను ఎన్నోసార్లు చెప్పింది, ఎవ్రీ 50 కిలోమీటర్స్ ఒక పోర్ట్, దగ్గర 20 పోర్ట్లు వస్తాయి. హబ్ అండ్ స్పోక్ మోడల్. అక్కడి నుంచి ఇంటర్లాండ్ కి తీసుకెళ్ళాలి. అంటే మనం ఈస్ట్ లో ఉన్నాం, దీన్ని వెస్ట్ కి తీసుకెళ్ళాలి. వెస్ట్ అనే కొందికి బెంగళూరు, లేకపోతే పైకి ఇంటర్లాండ్ పోయే కొందికి తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా ఇవన్నీ తీసుకపోతే ఆంధ్రప్రదేశ్ పోర్ట్స్ అన్నిటికి కూడా ఫ్యూచర్ ఈస్ ఒక ఈస్ట్ కోస్ట్ లో ఒక హబ్ గా తయారవుతుంది. దానికి ఊతం ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది.